తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం. చాప్టర్ 1. ఎవరు వెర్రివాళ్ళు కారు. నో వన్ ఈస్ క్రేజీ. ధనంతో మీ అనుభవాలు ఈ ప్రపంచంలో జరిగిన సంఘటనల్లో 0.0000001% ఉండొచ్చు. కానీ ఈ ప్రపంచం మీ ఆలోచనల్లో 80% అనుగుణంగానే నడుస్తుంది. మీకో సమస్య గురించి చెబుతాను. డబ్బుతో మీరు ఎలా బయట వ్యవహరిస్తున్నారనే విషయంలో మీకు ఆహ్లాదకరమైన అనుభూతి కలగొచ్చు. అంతేకాక ఇతరులు వారి డబ్బుతో ఏం చేస్తారనే విషయంలో మీ జడ్జిమెంట్స్ తగ్గొచ్చు. డబ్బుతో మనుషులు వెర్రి పనులు చేస్తారు, కానీ ఎవరికీ వెర్రి లేదు. వివిధ తరతరాల మనుషులు వేరువేరు ఆదాయాలు, వేరువేరు విలువలు ఉన్న వేరువేరు తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన వారున్నారు. వాళ్ళందరూ వేరే ప్రపంచంలో విభిన్న ప్రదేశాలకు చెందినవారు, వేరువేరు ఆర్థిక పరిస్థితుల్లో జన్మించినవారు. వారి ఉద్యోగానుభవాలు భిన్నంగా ఉంటాయని చెప్పనక్కర్లేదు. దాంతోపాటు వారికి కలిగే ప్రేరణలు, అదృష్టాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వారు నేర్చుకునే పాఠాలు భిన్నంగా ఉంటాయని చెప్పనక్కర్లేదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి అనుభవం అద్వితీయమైనదే. ఎవరో చెబితే విన్నదానికంటే మీ ప్రత్యక్ష అనుభవం ఎక్కువ బలీయమైంది. కనుక మనందరం, మీరు, నేను, ప్రతి ఒక్కరు డబ్బు విషయంలో ప్రత్యేకమైన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నాం. ఒకరి అభిప్రాయాలకు మరొకరి అభిప్రాయాలకు అంతరం ఉండొచ్చు. మీకు తలతిక్కగా కనిపించేది నాకు సవ్యంగానే తోస్తుంది. పేదరికంలో పెరిగిన వ్యక్తి రిస్క్ అండ్ రివార్డ్ గురించి ఒక విధంగా ఆలోచిస్తాడు. అది సంపన్నుడైన బ్యాంక్ అధికారి కొడుకు ఎంత ఆలోచించినా అతనికి అంతుపట్టదు. ఇన్ఫ్లేషన్లో పెరిగిన వ్యక్తి అనుభవాలకు, స్థిరమైన ఆర్థిక వాతావరణంలో పెరిగిన వ్యక్తి అనుభవాలకు సంబంధం ఉండదు. రెసిషన్లో సర్వస్వం కోల్పోయిన స్టాక్ బ్రోకర్ అనుభవాన్ని 1990 నాటి స్టాక్ మార్కెట్ సక్సెస్ ను ఆనందిస్తున్న వ్యక్తి ఊహించను కూడా ఊహించలేరు. ఊహ తెలిసిన తర్వాత 30 సంవత్సరాల్లో రెసిషన్ అంటే ఏంటో ఎరగని ఆస్ట్రేలియన్ వ్యక్తి అనుభవం అమెరికన్ పౌరుడి అనుభవానికి పూర్తిగా భిన్నం. అలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఈ అనుభవాల జాబితాకు అంతం లేదు. డబ్బును గురించి నాకు తెలియంది మీకు తెలుసు. దీనికి వ్యతిరేకంగా కూడా నిజమే. నా నమ్మకాలు, లక్ష్యాలు, ఆపేక్షలు జీవితంలో మీ నమ్మకాలు, ఆపేక్షలు, లక్ష్యాలకు పూర్తిగా భిన్నం. ఇది మన ఇద్దరిలో ఒకరికంటే మరొకరం తెలివిగల వాళ్ళైనందువల్ల కాదు. ఒకరు ఎరిగిన సమాచారం ఎదుటివారి సమాచారం కంటే మేలైనదిగా ఉండటం కాదు. కేవలం మన విభిన్న జీవితాలే ఇందుకు కారణం. మన జీవితాలు పూర్తిగా బలీయమైన విభిన్న అనుభవాలతో రూపుదిద్దుకున్నాయి. అదే కారణం. డబ్బుతో మీ వ్యక్తిగత అనుభవాలు ఈ ప్రపంచంలో జరిగిన వాటిలో 0.0000001% ఉండొచ్చు. కానీ ఈ ప్రపంచమంతా మీ ఆలోచనల్లో 80% అనుసరిస్తూ నడుస్తుంది. కనుక ఇన్ఫ్లేషన్ ఎందుకు కలుగుతుంది, మీ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి, వేటిని ముఖ్యమైన విషయాలుగా పరిగణించాలి, స్టాక్ మార్కెట్లో మీరు ఎంతవరకు సాహసించవచ్చు, వగైరా వగైరా అనే విషయం మీద సమానమైన తెలివితేటలు గల ఇద్దరు పూర్తిగా వ్యతిరేక భావాలతో ఉండొచ్చు. ఫెడరిక్ లూయిస్ ఎలెన్ 1930s అమెరికా అనే పుస్తకం రచించారు. అందులో ఆయన ద గ్రేట్ డిప్రెషన్ లక్షలాది అమెరికన్ల మీద, వారి అంతరంగాలలో వారి జీవితాంతం మరువలేని మచ్చ వేసింది అని రాశారు. కానీ అది ఒక అనుభవం కాదు, అనుభవాల పరంపర. 25 సంవత్సరాల తర్వాత అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జాన్ ఎఫ్ కెనడీని ఒక పత్రికా విలేకరి ద గ్రేట్ డిప్రెషన్ గురించి ఆయన జ్ఞాపకాలు చెప్పమన్నారు. కెనడీ ఇలా అన్నారు: డిప్రెషన్ గురించి నాకు ప్రత్యక్ష జ్ఞానం అంటూ ఏమీ లేదు. మా కుటుంబం ప్రపంచంలోనే సుసంపన్నమైన కుటుంబాలలో ఒకటి. ఆనాడు మా కుటుంబం విలువ ఎప్పటికన్నా అత్యధికం. మాకు పెద్ద పెద్ద ఇళ్లుండేవి. చాలా మంది నౌకర్లు, చాకర్లు ఉండేవారు. అందరికంటే అధికంగా మేం ప్రయాణాలు చేసేవాళ్ళం. అప్పుడు ప్రత్యక్షంగా నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, మా నాన్న అదనంగా కొంతమంది తోటమాలులను నియమించారు. అది కేవలం వారికి జీవనాధారం కలిగించడానికి నామమాత్రంగా ఒక ఉద్యోగం ఇవ్వటమే, అవసరం కొద్దీ కాదు. హార్వర్డ్లో దాని గురించి చదివేంత వరకు నాకు ద గ్రేట్ డిప్రెషన్ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. 1960 ఎన్నికల్లో అదే ముఖ్యాంశం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కిందటి తరంలో జరిగిన మహత్తరమైన ఆర్థిక సంఘటన గురించి ఏమీ తెలియని వ్యక్తి చేతుల్లో పెట్టడం ఎలా? ఆ సమస్యను జాన్ ఎఫ్ కెనడీ తన 2వ ప్రపంచ యుద్ధం అనుభవాలతో పలు విధాలుగా అధిగమించారు. కిందటి తరానికి అదే అత్యంత భావావేశపూరితమైన అనుభవం. ఆ అనుభవం కెనడీ ప్రత్యర్థి హ్యూబర్ట్ హంఫరీలో లోపించింది. ఎవరైనా సరే ఎంత విస్తృతంగా చదివినా, ఎంత విశాల మనస్తత్వంతో ఉన్నా భయం, అనిశ్చితి కలిగించే శక్తిని పునఃసృష్టి చేయలేరు. ద గ్రేట్ డిప్రెషన్ సమయంలో సర్వస్వం కోల్పోవటం అంటే ఎలా ఉంటుందో నేను చదవచ్చు. ఆ మహా సంక్షోభం ప్రత్యక్షంగా అనుభవించిన వారికి కలిగిన భావావేశ గాయాలు నాకుండవు.
ఆనాటి మహా సంక్షోభంలో జీవించిన వ్యక్తి ఈనాడు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనే విషయంలో నిర్లక్ష్యం చూసి అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రపంచాన్ని చూడటంలో మన దృష్టి భిన్నంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎలా పతనమైందో విశాలమైన కాగితాల మీద చరిత్రాత్మకంగా గ్రాఫ్లో చూపించవచ్చు. కానీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసి వారి జీవితాలను ధ్వంసం చేసే తప్పు చేశామా అనే అనుభూతి ఆ గ్రాఫ్లో ఉండదు. చరిత్ర చదివితే మనకు ఏదో అర్థమైన అనుభూతి కలుగుతుంది. ఆ పరిస్థితుల్లో జీవించి, పరిస్థితుల ప్రభావాలు వ్యక్తిగతంగా అనుభవించి, అనుభూతి చెంది ఉండకపోతే మీకు అందులోని వాస్తవం అర్థం కాదు. తత్కారణంగా మీ ప్రవర్తనలో మార్పేమీ రాదు. ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో మనకు తెలుసని మనం అందరం అనుకుంటాం. కానీ మనందరం అందులో ఒక అణుమాత్రం అనుభవం మాత్రమే అనుభూతి చెందాం. ఇన్వెస్టర్ మైకేల్ బర్నిక్ అంటారు, కొన్ని పాఠాలు అర్థం చేసుకునే ముందర వాటిని అనుభవించి తీరాలి. ఆ వాస్తవం మనందరికీ వర్తిస్తుంది. 2006లో నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ కి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు గత 50 సంవత్సరాల కాలంలో కన్స్యూమర్ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి సర్వే చేశారు. అమెరికన్లు తమ డబ్బుతో ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని గురించి వివరమైన అనాలిసిస్. సాధారణంగా మనుషులు తమ లక్ష్యాలకు, ఆనాటి పెట్టుబడి అవకాశాల లక్షణాలు పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలు చేయాలి. కానీ మనుషులు ఆ పని చేయరు. జీవితాంతం చేయబోయే పెట్టుబడులు పెట్టుబడిదారుల స్వీయ అనుభవాల మీద భారంగా ఆధారపడి ఉన్నాయని ఆర్థిక శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బు కంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్న టైంలో బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బు ఎక్కువ. ఎదుగుతున్న కాలంలో స్టాక్ మార్కెట్ దృఢంగా ఉండుంటే తరువాతి కాలంలో మీరు స్టాక్ మార్కెట్ నీరసంగా ఉన్న రోజుల్లో ఎదిగిన వారి కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువ. పెట్టుబడి పెట్టడంలో ఒక్కొక్కరి రిస్క్ వారి వ్యక్తిగత చరిత్ర మీద ఆధారపడి ఉంటుందని కనుక్కున్నాం అంటారా శాస్త్రవేత్తలు. ఇక్కడ తెలివితేటలు, చదువు సంధ్యలు, కుతర్కం ఎందుకు పనికిరావు. కేవలం మీరు ఎప్పుడు ఎక్కడ పుట్టారు అనే పరిస్థితుల ప్రభావం ద్వారా మీ అదృష్టం ఆధారపడి ఉంది. 2019లో ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రసిద్ధి చెందిన బాండ్ మేనేజర్ బిల్ గ్రాస్ ని ఇంటర్వ్యూ చేసింది. ఒక దశాబ్దం పూర్వం కానీ తర్వాత గాని పుట్టుంటే తను ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉండేవారు కాదు అని గ్రాస్ ఒప్పుకుంటారు అని ఆ ఇంటర్వ్యూ సంగ్రహ సమాచారం. గ్రాస్ తన ఉద్యోగ వృత్తి చేపట్టినప్పుడు వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయాయి. ఆ కారణంగా బాండ్ విలువలు బాగా పెరిగిపోయాయి. అటువంటి సంఘటన మీకు ఎదురయ్యే అవకాశాలను ఏమీ చెయ్యదు, కానీ ఆ అవకాశాలు ఎదురైనప్పుడు మీ ఆలోచన ఎలా ఉందనేది ముఖ్యం. గ్రాస్ కు సంబంధించినంత వరకు బాండ్స్ అంటే డబ్బు తయారు చేసే యంత్రాల వంటివి. అదే ఇన్ఫ్లేషన్లో పెరిగి ఆ కష్టాలు భరించిన ఆయన తండ్రి అదే బాండ్స్ ని డబ్బు మింగేసే యంత్రాలుగా చూసేవారు. డబ్బు విషయంలో మనుషుల అనుభవాలు చాలా భిన్నంగా ఉంటాయి. దాదాపు అన్నీ ఒకటేనని మీరు అనుకునే పరిస్థితుల్లో కూడా ఈ వ్యత్యాసం గాఢంగా ఉంటుంది. ఉదాహరణకు స్టాక్స్ గమనించండి. మీరు 1970లో పుట్టుంటే S&P 500 దాదాపు 10 రెట్లు పెరిగింది. మీరు ఎదిగి 20 సంవత్సరాలు చేరుకునేసరికి అది కళ్ళు బైర్లు కమ్మించే ఎదుగుదల. మీరు 1950లో పుట్టుంటే మీరు ఎదిగి 20 సంవత్సరాలు చేరేసరికి మార్కెట్ ముందుకు వెనక్కు ఎక్కడికి కదల్లేదు. పుట్టిన సంవత్సరం కారణంగా వేరువేరుగా ఉన్న 2 బృందాలలో వ్యక్తులు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా భిన్నాభిప్రాయాలతో జీవిస్తారు. లేకపోతే ఇన్ఫ్లేషన్ గమనించండి. మీరు అమెరికాలో 1960లో పుట్టుంటే మీరు ఎదుగుతూ 20 సంవత్సరాల వయసు చేరేసరికి మీరు అప్పుడే ఎదుగుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ప్రాథమిక జ్ఞానం గడిస్తున్నారు. ధరలు 3 రెట్లు పెరిగిపోయాయి. గ్యాస్ లైన్లు, జీతాలు అంతకు ముందు కంటే చాలా తగ్గుముఖం పట్టాయి. అదే మీరు 1990లో పుట్టుంటే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ స్థాయిలో ఉంది. దాని గురించి మీకు ఆలోచన కూడా కలిగి ఉండకపోవచ్చు. 2009 నవంబర్లో దేశవ్యాప్తంగా అమెరికాలో నిరుద్యోగ పరిస్థితి 10%. అదే 16 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య హైస్కూల్ డిప్లొమా లేని ఆఫ్రికన్ అమెరికన్ పురుషులు 49%. కాలేజ్ డిగ్రీ ఉండి 46 సంవత్సరాలు దాటిన కకేషియన్ స్త్రీల నిరుద్యోగ పరిస్థితి 4%. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ, జపాన్ దేశాల్లో స్టాక్ మార్కెట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా బాంబులతో ధ్వంసమైపోయాయి. యుద్ధం తర్వాత జర్మనీ వ్యవసాయ క్షేత్రాలు దేశ ప్రజలకు రోజుకు 1000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం మాత్రమే ఉత్పత్తి చేయగలిగాయి. ఈ పరిస్థితిని అమెరికాతో పోల్చి చూడండి. అక్కడ 1941 నుంచి 1945 మధ్యలో స్టాక్ మార్కెట్ రెండింతలకు మించి పెరిగింది. ఆర్థిక వ్యవస్థ అంతకు పూర్వం 2 దశాబ్దాల కంటే ఎంతో దృఢంగా ఉంది. ఈ గ్రూపులో సభ్యులు తమ జీవితాంతం ఇన్ఫ్లేషన్ గురించి, స్టాక్ మార్కెట్ను గురించి, నిరుద్యోగ సమస్యను గురించి, డబ్బును గురించి అదే విధంగా ఆలోచిస్తూ కొనసాగేవారని ఎవరూ ఆశించకూడదు.
ఆర్థిక సమాచారానికి వారు అదే విధంగా స్పందించాలని కూడా ఎవరూ ఆశించకూడదు. వారు ఆనాటి ప్రేరణతోనే ప్రభావితులై ఉండాలని ఎవరూ ఆశించకూడదు. వారు అదే సలహాదారులను ఇప్పుడు కూడా నమ్మాలని కూడా ఎవరూ ఆశించకూడదు. ఏది ముఖ్యమైన విషయమో, ఏది విలువైనదో కాదో, తర్వాత ఏం జరగబోతోందో, ముందుకి నడవడానికి ఉత్తమమైన మార్గం ఏదో, ఈ విషయాల మీద వారు ఇతరులతో అంగీకరిస్తారని ఎవరూ ఆశించకూడదు. డబ్బు విషయంలో వారి ఆలోచనలు మరో ప్రపంచంలో రూపుదిద్దుకున్నాయి. అటువంటి పరిస్థితిలో ఒకరి దృష్టిలో డబ్బును గురించి అభిప్రాయం విపరీతంగా అనిపించినప్పుడు అదే అభిప్రాయం మరొకరి దృష్టిలో అత్యంత సవ్యం కావచ్చు. ఫాక్స్కాన్ అనే తైవాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ సంస్థలోని ఎంప్లాయీస్ వర్కింగ్ కండిషన్స్ గురించి ఒక ఆర్టికల్ రాసింది. వారి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ కథ చదివిన పాఠకులు కలవరంతో తలకిందులయ్యారు. కానీ అందులో పనిచేసే చైనీస్ కార్మికుడి మేనల్లుడు అమోఘంగా స్పందించాడు. కమెంట్ సెక్షన్ లో అతను రాసిన లేఖ: అమెరికన్లు స్వెట్ షాప్స్ అని పిలిచే సంస్థల్లో మా ఆంటీ చాలా సంవత్సరాలుగా పనిచేసింది. అది చాలా కష్టమైన పని. సుదీర్ఘకాలం పనిచేయాలి. జీతం చాలా తక్కువ. పరిసర పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఫ్యాక్టరీలో పనిచేయకముందు మా ఆంటీ ఏం చేసేదో తెలుసా? ఆమె ఒక వేశ్య. ఆమె ముందు చేసే పనితో పోలిస్తే స్వెట్ షాప్స్ లో పనిచేయడం చాలా మెరుగైన, మేలైన పరిస్థితి అని నా ఉద్దేశం. ఆంటీ కొద్ది పెన్నీల కోసం అనేక మంది పురుషులకు తన శరీరాన్ని అమ్ముకోవటం కంటే దుష్టుడైన పెట్టుబడిదారుడి దగ్గర డాలర్లు సంపాదించడానికి శ్రమించడం మేలని నా దృఢ అభిప్రాయం. అందుకే అమెరికన్ల ఆలోచన విధానం చూస్తే నాకు మంట పుడుతుంది. వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్న అవకాశాలు మాకు లేవు. మా ప్రభుత్వ స్థితిగతులు వేరు. ఈ దేశం వేరు. కర్మాగారాల్లో పనిచేయటం అంటే కండలు కరిగే పని, సందేహం లేదు. కానీ అంతకంటే మేలుగా ఉండొచ్చునా? బహుశా కేవలం అమెరికన్ ఉద్యోగాలతో మాత్రమే పోలిస్తే అది సాధ్యమేమో. ఇది చదివిన తర్వాత ఏమనాలో నాకు తెలియదు. నాలో ఒక అంశ భీకరంగా పోరాడాలి అంటుంది. మరొక అంశ సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుతూ ఉంటుంది. కానీ భిన్నమైన అనుభవాలు అదే విషయం మీద విపరీతంగా భిన్నమైన అభిప్రాయాలకు దారి తీస్తాయనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఏది తప్పో ఏదొప్పో అంత సులువుగా ఉండదు. డబ్బు విషయంలో మనుషులు చేసే ప్రతి ఒక్క నిర్ణయం సబబుగానే తోస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి తమ ప్రపంచాన్ని గురించి తమ దృక్పథం ఆధారంగా నిర్ణయం చేస్తారు. కానీ వారికి అందిన ఇన్ఫర్మేషన్ సరైనది కాకపోవచ్చు. ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. లెక్కలు వేయటంలో వారు సమర్థులు కాకపోవచ్చు. సేల్స్ పర్సన్ వ్యూహాలు కస్టమర్స్ ని సమ్మోహనపరిచి మోసపుచ్చవచ్చు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియకపోవచ్చు. తాము చేస్తున్న పనుల వల్ల తమకు కలగబోయే ఫలితాలేంటో వారికి అవగాహన లేకపోవచ్చు. మరి వారు సక్రమంగా వ్యవహరించేదెప్పుడు? ఒక వ్యక్తి చేసే ఆర్థిక నిర్ణయాలు ప్రతి ఒక్కటి ఆ క్షణంలో సబబుగానే కనిపిస్తాయి. ఆ సమయానికి అవసరమైన నిబంధనలన్నీ సవ్యంగానే తోస్తాయి. తామేం చేస్తున్నారో, ఆ పనెందుకు చేస్తున్నారో వారు తమకు తామే కథగా చెప్పుకుంటారు. ఆ కథ వారి అనుభవాల రూపకల్పన. ఉదాహరణకు లాటరీ టికెట్లు తీసుకోండి. అమెరికన్లు సినిమాలు, వీడియో గేమ్స్, సంగీతం, ఆటల పోటీలు, పుస్తకాలు అన్నిటి మొత్తం మీద ఖర్చు చేసేదానికంటే లాటరీ టికెట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తారు. వాటిని కొనేదెవరు? వాటిని కొనేవాళ్లు దాదాపు అందరూ పేదవాళ్లే. అమెరికాలో అత్యంత తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు సగటున సంవత్సరానికి $412 లాటరీ టికెట్ల మీద ఖర్చు చేస్తారు. లాటరీ టికెట్ల మీద ధనవంతులైన వారు చేసే ఖర్చుకు ఇది 4 రెట్లు. అత్యవసర పరిస్థితుల్లో $400 సమకూర్చగలవారు అమెరికాలో 60% మాత్రమే. అంటే లాటరీ టికెట్ల మీద సంవత్సరానికి $400 ఖర్చు చేసేవారే అత్యవసర పరిస్థితుల్లో $400 సమకూర్చుకోలేరన్నమాట. 100కి కోటికి కలిగే అవకాశాల మీద తమ భద్రతా వ్యవస్థను తగలేస్తున్నారన్నమాట. నా మటుకు నాకు అది వేలం వెర్రి అనిపిస్తుంది. బహుశా మీకు కూడా అలాగే అనిపించొచ్చు. కానీ నేను కనీస ఆదాయం వచ్చే వర్గంలో లేను. బహుశా మీరు కూడా ఆ తెగకు చెందినవారు కారని నా ఆశ. కనుక చెప్పుకోదగిన రాబడి లేనివారు లాటరీ టికెట్లు కొనటంలో వారి తర్కం ఏంటో మనకు అర్థం కాదు. కొంచెం శ్రమ పడితే ఆ ఆలోచనా విధానాన్ని ఇలా ఊహించవచ్చు. మనం నెలలా వచ్చే జీతాల మీదనే బతుకుతున్నాం. ఇందులో పొదుపు చేయటం అనేది అసాధ్యం, అసంభవం. ఇంతకంటే పెద్ద జీతాలు వచ్చే అవకాశాలు కూడా మనకు అందుబాటులో లేవు. మంచి విహారయాత్రలు, కార్లు, ఆరోగ్య బీమా, భద్రమైన పరిసరాల్లో ఇల్లు ఇవన్నీ మనకు అందుబాటులో లేవు. నడ్డి విరిగే అప్పులు చేయకుండా మన పిల్లలను కాలేజీలో చదివించలేం. ఆర్థిక శాస్త్ర గ్రంథాలు తిరిగేసే మీలాంటి పెద్దలందరికీ ఇప్పుడుండాలి, లేదా వచ్చే అవకాశాలు మెండుగా ఉండాలి. మాకు రెంటిలో ఏదీ లేదు.
మీ హక్కుగా మీరు భావించే మీకున్న సంపద ఏనాటికైనా మాకు కూడా కలగాలంటే మా జీవితాల్లో ఆ ఆశను, అవకాశాన్ని చూపించేది లాటరీ టికెట్ ఒక్కటే. మేమొక స్వప్నాన్ని కొనటానికి ప్రయత్నిస్తున్నాం. మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరా కలలోనే జీవిస్తున్నారు. అందుచేతనే మీకంటే మేము ఎక్కువ లాటరీ టికెట్లు కొంటాం. ఈ హేతువాదం మీరు ఒప్పుకోనక్కర్లేదు. కానీ చేతిలో డబ్బు లేనప్పుడు లాటరీ టికెట్ కొనడం శోచనీయం. కానీ లాటరీ టికెట్ల అమ్మకం ఎందుకు కొనసాగుతూ ఉంటుందో నాకు అర్థమవుతుందనుకుంటాను. ఆ భావన నువ్వు చేసే పని వెర్రితనంగా ఉంది. కానీ నువ్వా పని ఎందుకు చేస్తున్నావో నేను అర్థం చేసుకోగలను అనుకుంటాను. అనేక ఆర్థిక నిర్ణయాల మూలం ఆ భావనలోనే ఉంది. కాగితాల మీద అంకెలు చూసి ఆర్థిక నిర్ణయాలు చేసేవాళ్లు బహుకొద్దిమంది. ఆ నిర్ణయాలు సాధారణంగా డిన్నర్ టేబుల్ దగ్గర గాని, కంపెనీ సమావేశంలో గాని జరుగుతాయి. వ్యక్తిగత చరిత్ర, ఈ ప్రపంచాన్ని గురించిన మీ అభిప్రాయం, అహంభావం, గర్వం, అమ్మకాల పన్నాగాలు, అందుకు ప్రలోభాలు అన్నీ కలిసి మీకు ఉపయోగపడే ఒక కథనంగా అక్కడ రూపుదిద్దుకుంటాయి. ఈ విషయం అందరికీ కొత్త. అందుచేతనే డబ్బు విషయంలో నిర్ణయాలు కష్టతరంగా ఉంటాయి. డబ్బు ఈ ప్రపంచంలో చాలా కాలంగా చలామణి అవుతుంది. లిడియారాజు అలాటే క్రీస్తుపూర్వం 600లో అధికారికంగా కరెన్సీని ప్రవేశపెట్టారని చరిత్ర. ధన సంబంధమైన నిర్ణయాలకు పొదుపు, పెట్టుబడి పునాదులు ఇంకా పసిప్రాయంలోనే ఉన్నాయి. రిటైర్మెంట్ ని ఉదాహరణగా తీసుకోండి. 2018 సంవత్సరం చివర్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో $27 ట్రిలియన్ రిటైర్మెంట్ అకౌంట్లో ఉన్నాయి. సగటు పెట్టుబడిదారుడు పెట్టుబడికి మూలం అదే. కానీ ఉద్యోగ విరమణ అనే భావం మాత్రం 2 తరాలకు వెనుకలేదు. రెండో ప్రపంచ యుద్ధం పూర్వం అమెరికన్లు చనిపోయేదాకా పనిచేస్తూనే ఉండేవారు. అందరూ అదే ఆశించారు. అదే యథార్థం. 1947 సంవత్సరం దాకా 65 సంవత్సరాల వయసు దాటిన వారు కార్మిక శ్రేణిలో 50% పైగా ఉండేవారు. సోషల్ సెక్యూరిటీ ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించింది. కానీ మొదట్లో వారి ప్రయత్నాలు సవ్యమైన పెన్షన్కు దరిదాపుల్లో ఎక్కడా లేవు. 1940లో ఇడా మే ఫుల్లర్ సొసైటీ సెక్యూరిటీ చెక్కుకు కేవలం $22.54 మాత్రమే వచ్చాయి. ఇన్ఫ్లేషన్ కారణంగా ఆనాడు $416 విలువది. 1980 తర్వాత సోషల్ సెక్యూరిటీ సంస్థ వేతనాలు నెలకు $1000 దాటాయి. 65 సంవత్సరాలు దాటిన అమెరికన్లలో 4వ వంతుకు పైగా 1960 తర్వాతి సంవత్సరాలలో కూడా పేదరికంలో నివసించారని జనాభా లెక్కల విభాగం అంచనా. ప్రతి ఒక్కరికి రహస్యంగా ఒక పెన్షన్ ఉంది. అది ఆనాడు విస్తృతంగా వ్యాపించి ఉన్న నమ్మకం. కానీ ఇది విపరీతమైన అతిశయోక్తి. ఎంప్లాయీ బెనిఫిట్ రీసెర్చ్ వారు అంటారు, 1975లో కూడా 65 సంవత్సరాలు దాటిన వారిలో 4వ వంతు వారికి మాత్రమే పెన్షన్ ఉండేది. ఆ అల్పసంఖ్యాక వర్గంలో కూడా 15% గృహస్థులకు మాత్రమే పెన్షన్ రాబడి ఉండేది. ఉద్యోగం విరమించాలనే కోరిక ఉన్నా ఆ పని చేయలేని అసక్తత గురించి 1955లో న్యూయార్క్ టైమ్స్ ఒక వ్యాసం రాసింది. పాతకాలపు నానుడు ఒకటి ఈనాటికి అనుగుణంగా మార్చి ప్రతి ఒక్కరూ ఉద్యోగ విరమణ గురించి మాట్లాడతారు. కానీ దాన్ని కార్యరూపంలో పెట్టేవాళ్లు మాత్రం చాలా అరుదు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన ఉద్యోగ విరమణకు అర్హులే. ప్రతి ఒక్కరికి లభించాలనే భావన 1980 దాటిన తర్వాత కానీ దృఢమైన స్థానం పొందలేదు. అప్పటి నుంచి మర్యాదగా ఉద్యోగ విరమణ చేయటం అంటే అందరూ పొదుపు చేసి ఉంటారు, సొమ్మును పెట్టుబడి పెడతారు అని ఆశించబడింది. ఈ భావన ఎంత అధునాతనమైనదో నన్ను చెప్పనివ్వండి. 401k పథకం అమెరికా ఉద్యోగ విరమణ పొదుపుకు వెన్నెముక. 1978 వరకు నామమాత్రంగా కూడా లేదు. 1998 వరకు రాత్ IRA పుట్టను కూడా పుట్టలేదు. అదే ఒక మనిషి అయ్యుంటే తాగటానికి అర్హమైన వయసు చేరకుండా ఉండేది. ఉద్యోగ విరమణ తర్వాత మనకు అవసరమైన డబ్బు పొదుపు చేయడంలోనూ దాన్ని పెట్టుబడి పెట్టడంలోనూ చాలా మందికి తెలియదంటే ఆశ్చర్యపడకూడదు. మనకు తలతిక్కలాంటిదేమీ లేదు. మనం అప్పుడే పుట్టిన పసికూన వంటి వారం. కాలేజీ విద్యకు కూడా ఇదే వర్తిస్తుంది. 1940లో 25 సంవత్సరాల వయసు దాటిన వారిలో కాలేజీ పట్టభద్రులైన వారు 20 మందిలో ఒకరుండటం పెద్ద విషయం. అదే 2015లో నలుగురిలో ఒకరు కాలేజీ పట్టభద్రులున్నారు. ఆ మధ్యలో ఇన్ఫ్లేషన్ కారణంగా కాలేజ్ ట్యూషన్ ఫీజు 4 రెట్లు మించిపోయింది. సమాజానికి అంత విలువైనది, అంత ముఖ్యమైనది సమాజాన్ని ఎందుకు దెబ్బతీసింది? ఆ కారణంగానే గత 20 సంవత్సరాలలో విద్యార్థుల కోసం చేసే రుణాల విషయంలో జనం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ నేర్చుకోవడానికి తగిన అనుభవం కూడా లోపించింది. మనకిప్పుడే రెక్కలొస్తున్నాయి. ఇండెక్స్ ఫండ్స్ పరిస్థితి కూడా అంతే. వాటి వయస్సు 50 సంవత్సరాలు కూడా రాలేదు. హెడ్జ్ ఫండ్స్ వయసు ఇంకా 25 సంవత్సరాలు కూడా దాటలేదు. కొనుగోలుదారుల అప్పు, తాకట్లు, క్రెడిట్ కార్డులు,
కార్ల మీద అప్పులు కూడా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన దాకా వ్యాపించలేదు. జీఐ బిల్ తర్వాతనే లక్షలాది అమెరికన్లకు అప్పు చేసే వసతి కలిగింది. 10,000 సంవత్సరాల క్రితం కుక్కలు ఇంట్లో మనుషుల్లాగానే వ్యవహరించేవి. ఈనాటికి కూడా తమ పూర్వీకుల ప్రవర్తనలు కొన్ని అవి ఇంకా అనుసరిస్తూనే ఉన్నాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మన అనుభవం 20 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుంది. మనం అంతా మనకు తెలిసనే మనస్తత్వంలో ఉన్నాం. భావావేశాలకు యథార్థాలకు మధ్య నలిగిపోయే విషయానికి ఇదే సమస్య. కనుక మనం డబ్బుతో చేయవలసిన పని ఎప్పుడో కానీ సవ్యంగా చేయకపోవటానికి కారణం ఇదే. మనమంతా డబ్బుతో తిక్కగా వ్యవహరిస్తాం. ఈ ఆట మనకు కొత్త కావడమే ఇందుకు కారణం. మీకు తలతిక్కగా తోచేది నాకు చాలా సమయోచితంగా తోస్తుంది. కానీ ఇక్కడ ఎవ్వరికీ తలతిక్కలేదు. ఆ క్షణాల్లో మన అనుభవాలను అనుసరించి మనం చేసే నిర్ణయాలు సవ్యంగానే తోస్తాయి. ఇప్పుడిక్కడ బిల్ గేట్స్ ఎలా సంపన్నులయ్యారనే కథ మీకు చెప్తాను. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.